dx అని ఉంటుంది కదా. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి dy by d minus 1 plus y square minus 1 plus x square. మనకి ఈ టర్మ్ ఓకే ఈ టర్మ్ బై టర్మ్ చేసుకుంటాం. ఈ టర్మ్ కా వెళ్ళిపోతుంది సార్ మైనస్ పైన మైనస్ వచ్చిందా సార్. dx 1 plus okay dy by 1 plus y square plus dx by 1 plus x is equal to 0. అంటే మనము అటేకి వెళ్ళి ఫంక్షన్ మార్చుకునే కన్నా చూడగానే మనము ఈక్వేషన్ ఏదైతే ఇచ్చినప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే dy by dx plus 1 plus y square by 1 plus x square. ఇలా ఉంది dy. ఓకే dy దాన్ని కింద తీసుకొచ్చి అంటే నువ్వు అట్టే పంపించినంత చేస్తే ఇది వస్తుంది 1 plus y square dx దాన్ని dx plus square root of 1 plus x square. అదే డివిజన్ ఇవ్వకుండా మల్టిప్లికేషన్ ఇస్తే అప్పుడు మనకి dx తెలిసిందా చెప్పండి కదా 2x plus 1 dx terms and 2y plus 1 dy terms. ఓకే మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు మనకి అక్కడ ఎప్పుడైనా సరే అటే వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఆ టైం లేకుండా మనము ఫస్ట్ మీరు 2 3 ఇచ్చిన ఈక్వేషన్ ఇదే కదా రైట్. ఇచ్చిన ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేసుకుంటే ఇదే కదా సార్ ఇదే కదా నేను ఇదే వేసానండి. ఇది సెపరేట్ గా దీనికి మళ్ళీ ఇక్కడ వేసి చూడగానే ఎలా సెపరేట్ చేసుకుని తీసుకోవాలమ్మా అంటారు. కానీ ఇలా వేసుకోవాలంటే ఏం జరిగి ఉంటుంది అంటే ఇదంతా చేసుకోవచ్చు టైం. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ చేసుకునేటప్పుడు 2 ప్రాబ్లమ్స్ చేసుకురంటారు. కానీ ముందు వెళ్ళేటప్పుడు స్పీడ్ అవ్వాలంటే కంపల్సరీ వేరియబుల్ సెపరేషన్ లో మనకి ఏంటంటే జస్ట్ ఒక పార్ట్ చనిపోతాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ పెద్ద సమస్య చేసినప్పుడు వేరియబుల్ సెపరేబుల్ అనగానే చూసి dy టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాని కింద వెళ్ళిపోతాయి, x టర్మ్స్ ఏవైతే ఉన్నాయో x టర్మ్స్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి చూడగానే ఇలా వేసేస్తున్నాం. దాని ప్రాసెస్ అండర్ ప్రాసెస్ ఏంటమ్మా అన్నది మీకు